జీవితంలో ఎక్కడెళ్ళినా అడవిలో వెళ్ళినా ఎక్కడ తిరిగినా ఏ రైతు లేదు పగలు లేదు, ఎవరు వచ్చినా భయపడంత అవసరం మాత్రం ఎలాంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే మన ప్రాణ రక్షించుకున్నంత బలం ఈ పనిలో ఉంది. కానీ అది వాడుకుంటేనే అర్థం అయింది, కానీ వాడలేకపోతే ఎవరికి అర్థం కాదు. ఈ దెబ్బ తగిలితే అర్థం. ఈ చేతిలో 100 కిలోమీటర్ స్పీడ్ బరువు ఉండాలి. పవర్ హ్యాండ్కి హై అంటే అటందప్పుడు వచ్చేసి చూసారా, వచ్చేసింది చెయ్యి. వాడు అయిపోయాడు, చెయ్యి వచ్చేసింది. అంత స్పీడ్ ఈ చేతిలో ఉండాలి. అంటే పవర్ తెచ్చుకోవాలి మనం. ఈ పవర్ హ్యాండ్కి తెచ్చుకొని ఇది పని చేయాలి. అది ఇదే ఉంటుంది. ఇది బ్లాక్. ఇది కూడా కత్తి ఉందనుకోండి, ఇది ఏదో కత్తి తెస్తాడు, కత్తి కానీ కర్ర కానీ తెస్తాడు, జస్ట్ బ్లాక్. ఈ బ్లాక్ చేయాలా, ఈ బ్లాక్ చేసేయాలా. నెక్స్ట్ ఈ బ్లాక్లో ఇంకోటి ఉంది, ఇది కర్ర పట్టుకోవటం. అలా కర్ర పట్టుకోవటం, ఇలా గేయాల. ఈ కాలుతో పట్టుకోవటం, ఈ కాలు వేయటం. అప్పుడు చేతిలో ఉంటుంది, ఆయన కర్ర మా చేతిలో ఉంటుంది, కాలు మెడ మీద ఉంటుంది. వాడు ఏం చేసేసే పరిస్థితులు, పారిపోయే పరిస్థితి తప్ప రెండు నిలబడే పని ఇలాంటి పరిస్థితులు ఉండదు. అలాగే ఇదిగోండి, ఈ హ్యాండ్ ఉంది. ఈ హ్యాండ్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ పడి ఇవ్వండి. ఈ మెడ చూసారా, ఈ పవర్ ఉపయోగించాలి. 100 కిలోమీటర్ స్పీడ్ ఈ హ్యాండ్కి ఉపయోగించుకోవాలి మనం. నెక్స్ట్ హ్యాండ్ ఉంది, ఈ హ్యాండ్ కూడా ఇలా, ఇది ఇక్కడికే కథ అయిపోయింది. నెక్స్ట్ ఉందండి, నెక్స్ట్ ఏంటంటే పెద్ద డేంజర్ అనమాట. ఇదిగోండి అలా వచ్చింది. ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వస్తుంది. ఇది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ వచ్చింది ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇది ముక్కు మీదకి. నెక్స్ట్ తర్వాత అది అయిపోయింది. సెకండ్ బిట్ ఇది కూడా మెడకే వచ్చింది. సెకండ్ బిట్ మెడకి వచ్చింది. నెక్స్ట్ చంప. ఇది మొత్తం చెంప కంపల్సరీ అనమాట. ఇది చెంప, ఇది తలకాయ పగలగొట్టడం అంటే ఇది కరెక్ట్ నీళ్ళు దెబ్బ అనమాట. ఇది ఎక్కడికి తల ఇది ఉపయోగపడదు, కానీ ఊరికే జస్ట్ అది మనకు ఉపయోగపడేది మాత్రం 1, 2, 3, 4. ఈ 4 పెద్ద డేంజర్. లోయర్ తర్వాత లోయర్ అనమాట. ఇది లోయర్, అది కిస్తాకి ఇక్కడికి లోయర్. ఈ జీవితంలో ఎక్కడెళ్ళినా అడవిలో వెళ్ళినా ఎక్కడ తిరిగినా ఏ రైతు లేదు పగలు లేదు, ఎవరు వచ్చినా భయపడంత అవసరం మాత్రం ఎలాంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే మన ప్రాణ రక్షించుకున్నంత బలం ఈ పనిలో ఉంది. కానీ అది వాడుకుంటేనే అర్థం అయింది, కానీ వాడలేకపోతే ఎవరికి అర్థం కాదు. ఈ దెబ్బ తగిలితే అర్థం. ఈ చేతిలో 100 కిలోమీటర్ స్పీడ్ బరువు ఉండాలి. పవర్ హ్యాండ్కి హై అంటే అటందప్పుడు వచ్చేసి చూసారా, వచ్చేసింది చెయ్యి. వాడు అయిపోయాడు, చెయ్యి వచ్చేసింది. అంత స్పీడ్ ఈ చేతిలో ఉండాలి. అంటే పవర్ తెచ్చుకోవాలి మనం. ఈ పవర్ హ్యాండ్కి తెచ్చుకొని ఇది పని చేయాలి. అది ఇదే ఉంటుంది. ఇది బ్లాక్. ఇది కూడా కత్తి ఉందనుకోండి, ఇది ఏదో కత్తి తెస్తాడు, కత్తి కానీ కర్ర కానీ తెస్తాడు, జస్ట్ బ్లాక్. ఈ బ్లాక్ చేయాలా. ఈ బ్లాక్ చేసేయాలా. నెక్స్ట్ ఈ బ్లాక్లో ఇంకోటి ఉంది, ఇది కర్ర పట్టుకోవటం. అలా కర్ర పట్టుకోవటం, ఇలా గేయాల. ఈ కాలుతో పట్టుకోవటం, ఈ కాలు వేయటం. అప్పుడు చేతిలో ఉంటుంది, ఆయన కర్ర మా చేతిలో ఉంటుంది, కాలు మెడ మీద ఉంటుంది. వాడు ఏం చేసేసే పరిస్థితులు, పారిపోయే పరిస్థితి తప్ప రెండు నిలబడే పని ఇలాంటి పరిస్థితులు ఉండదు. అలాగే డేంజర్ అంటే ఇది ఉంది. దీనికి ఉపయోగించే మొత్తం ఎట్లా ఉండాలంటే బ్రెయిన్ వరకు ముందు ఎగ్గా ఉండాలి. ముందు ప్లానింగ్ వేసుకోవాలి. అటు వస్తున్నాడు అనుకోండి, పట్టుకోటు కానీ నెట్టటు కానీ ఏది ఉండకూడదు, వాటేసుకోటు కానీ అసలు ఏమీ ఉండకూడదు. జస్ట్ ఇంకోటి ఉంది, ఇది ఇక్కడికి ఇలా తట్టాలంటే కాలుతో కాలి, ఈ కాలు తొక్కేసి అట్లా అంటే చాలు. ఈ రెండు హ్యాండ్ పెట్టుకోవాలి. పెట్టేసి ఈ కాలు తొక్కి నెట్టేసేస్తే అలా పడిపోతాడు, వెనక్కి పడిపోతాడు. ఫినిష్, తలకాయ పగిలిపోయింది. ఇది స్పీడ్గా నెట్టితే, నార్మల్గా నెట్టితే తలకాయ పగలదు, నార్మల్ దెబ్బ తగిలిద్ది. అట్లాగే అంత పవర్ దీంట్లో ఉంది. దీన్ని ఎక్కడ నేర్చుకున్నాను, బొంబాయి, దాదర్, మహారాష్ట్ర శివాజీ హోటల్లో దాదర్లో ఇది నేర్చుకుంది నేను. 1 సంవత్సరం, 1 రోజు 2 రోజు కాదు, 1 సంవత్సరం. ఇంకా చాలా ఉంది, దానిలో ఐటమ్ చాలా ఉన్నాయి. ఇసుక ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇక్కడ చేసేవాళ్ళు లేరు, చేయలేరు, వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళంతా సాహసం చేయరు కూడా. ఎందుకంటే రోజుల్లో మనం ఇంట్రెస్ట్గా చేసాం, కానీ ఇప్పుడు అది ఎవరు చేయలేరు, అది ఎవరిలో కాదు కూడా. ఎందుకంటే ఈ రోజులు వేరు, అన్నీ మారిపోయినాయి. ఇప్పుడంతా షోక్ అనమాట. ఏదో కాలర్ ఇది వేసుకోవటం, అమ్మాయిలు పూజ చేసుకోవడం, వీళ్ళు పూజ చేసుకోవడం, ఇది తప్ప రెండవది జీవితంలో లేదు. ఎలా బతకాలి,
ఎవరు మోసం చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా సాయంత్రానికి 1000-200 సంపాదించుకోవాలి అనే థియరీ తప్ప జీవితం అనేది ఆలోచన ఎవరికి లేదు. ఈరోజు గడిస్తే చాలు అనేదే ఈ ప్రపంచం, ఇప్పుడు ప్రపంచం అలా నడుస్తుంది. కాబట్టి ఇది జీవితంలో ఇది నేర్చుకుంటే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. కాస్త కూస్త కాదు, ఎవరు మన పక్కన అవసరం లేదు, అన్న వద్దు, తమ్ముడు వద్దు, ఎవరు అవసరం లేదు. సింగిల్ నువ్వు వెళ్ళినా నీ ప్రాణం నువ్వు కాపాడుకున్నంత శక్తి దీంట్లో ఉంటుంది, ఈ పనిలో ఉంటుంది. కాబట్టి ఇది నేర్చుకుని రాబోయే రోజుల్లో మీకు అవసరం వచ్చినప్పుడు ఇది వాడుకోండి. అవసరం వచ్చినప్పుడు అనవసరంగా వాడకూడదు. మళ్ళీ అవసరం వచ్చింది, నా ప్రాణంకి వచ్చింది అన్నప్పుడే ఈ పని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా పని చేస్తుంది. ధర్మ పోరాటం అంటే ఇదే. ధర్మ పోరాటం అంటే ఇట్లాగే ఉంటాయి. మన దగ్గర పని ఉంది అని చెప్పేసి వాడి మీద ఏడి మీద ఎలాంటి పరిస్థితిలో మనం వెళ్ళకూడదు, వాడుకోకూడదు. అది అండి.